లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీపై ఇప్పటికీ ఏదో చోట విమర్శలు వస్తూ ఉంటాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన మూవీపై ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇందులో ఓం రౌత్ చూపించిన సన్నివేశాలు, పాత్రలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. ఇటీవల విడుదలైన హనుమాన్ సినిమా విషయంలో ఓం రౌత్పై విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా ఆదిపురుష్ మూవీ ట్రోల్స్ పై ఆసక్తికర కామెంట్ చేశాడు నటుడు విజయ ఆనంద్. ప్రస్తుతం ఆయన బడే మియా చోటా మియాన్ చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్ పాల్గొన్న ఆయన India Today.in మాట్లాడుతూ, నేను చిత్రకళ ప్రేమికుణ్ణి. పెయింటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, పెయింటింగ్కు ఎదురుగా ఖాళీ కాన్వాస్ ఉంటే దానిపై ఏం చిత్రించాలనేది ఆర్టిస్ట్గా వారి ఇష్టం. ఇది వారి ఎంపిక. కాన్వాస్, డబ్బు, సమయము 600 కోట్లు ఖర్చు చేసి ఓం రౌత్ దర్శకుడుగా రూపొందించిన ఆ సినిమాకు అతడి కాన్వాస్, పెయింట్, రంగుల ఎంపిక అనేది తన ఇష్టం. మీకు నచ్చకపోతే చూడకండి. కళను విమర్శించడానికి మనం ఎవరు? కళను విమర్శించడం ప్రారంభించామంటే మీరు ఇంకా దిగజారిపోతున్నారని అర్థం. మంచి కళ లేదా చెడు కళ అనేది మీరు చెబితే అయిపోదు. అది కళాకారుడు ఇచ్చే వివరణ. మీకు నచ్చకపోతే మంచి చెడు అని పిలవకూడదు. నేను ఎవరి పక్షం వహించను. కేవలం న్యాయంగానే ఉంటాను. మనము ప్రజలను కూర్చోబెట్టి తీర్పు చెప్పడం చేస్తే సమాజం ఏం చేస్తుంది? వారంతా ఎప్పటికీ కళాకారులను భయపెడుతూనే ఉంటారు. కళను విమర్శించకూడదు. అలాగే దర్శకులను మళ్ళీ ఆలోచించకుండా ఉండేలా భయపెట్టకూడదు. విజయానికి మార్గాన్ని సృష్టించాలి, కానీ విమర్శలతో వెనుకడుగు వేసేలా విమర్శించకూడదు. ఓం రౌత్కు ట్రోల్స్ గురించి భయం లేదు. అతడు చాలా ధైర్యవంతుడు. అందుకే అతడు నాకు ఇష్టం అని అన్నారు. ప్రస్తుతం విజయ్ ఆనంద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.